హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నాకైతే ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టడం జరిగింది. అన్న, చాలామందికి ఫైల్స్ ఉంటుంది కదన్నా, దానికి తగ్గట్టు ఏదైనా న్యాచురల్ చిట్కా ఉంటే చెప్పన్నా అనేసి అంత ప్రేమతో కామెంట్ పెట్టినారు. మీరు అంత నమ్మకంతో కామెంట్ పెట్టాక మీకోసం నేను స్పెషల్గా వీడియో చేయకపోతే అసలు అర్థమేమని చెప్పండి. అందుకే అనమాట, నన్ను నమ్మి ఫాలో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన ప్రతి ఒక్క చిట్కా అనేది మీ చెంతకు చేర్పిస్తున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా కనీసం మీ ఫ్రెండ్స్లో కానీ బంధువులు కానీ చాలామంది ఫైల్స్కి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దయచేసి ఈ వీడియో అనేది ఓపిక మీద వీడియో చూసుకుని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఆ మొక్క ఎలా ఉంటుందో మీ అందరు క్లియర్గా చెప్తాను, రాయండి చెప్తాను. చూశారు కదా, బహుశా ఈ మొక్క తెలిసే వాళ్ళకి మాత్రం దీని విలువ బాగా తెలిసే ఉంటుంది. ఈ మొక్క పేరు దూలకంద అని అంటారు. మా ఊర్లో అయితే దూలకంద అంటారు. మరి మీ ఊర్లో ఏం పేరు ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. చూడండి, యాక్చువల్గా ఈ భూమి లోపల కంద ఉంటుంది, కానీ ఇది చిన్న మొక్క కనుక పచ్చగా ఉంది కనుక ఇంకా మొక్క ముదరలేదనమాట. మరి ముదిరిన మొక్క ఎలా ఉంటుందో అది కూడా మీ అందరు చూపిస్తాను, రాయండి. ఇదిగో ఇలాగ పసుపుగా ఎండిపోయిన ఆకుల్లాగా ఇలా ఉంటాయి అన్నమాట. మా నాన్నగారు నిన్నే తీశారు కంద, అది కూడా మీ అందరు చూపిస్తాను. మీకు బాగా తెలియాలి అంటే ఎండిపోయిన ఆకుల వల్లే మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఆ కంద ముదిరింది, అది తీసుకోవచ్చు, తినవచ్చు అనేసి మీలో మీకు ఐడియా రావాలన్నమాట. మరి దాంట్లో లోపల వచ్చిన కంద ఎలా ఉంటుందో అది కూడా మీ అందరు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఆ భూమి లోపల వచ్చిన కంద ఇలా ఉంటాయి అన్నమాట. దాంతో రూపం చూడండి ఎలా ఉంటుంది. చూడండి, మీరు ఆ రూపం చూస్తే మీకు తెలియాలి ఫైల్స్ ఏ విధంగా రూపం చెంది ఉంటుందో అదే విధంగా ఈ కంద లోపల వచ్చిన పిలకలు చూడండి ఎలా ఉన్నాయో. కానీ ఇదే దూలకంద మనం ఒక వారం రోజులు 10 రోజులు ఎండబెట్టాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా తింటే నాలికంతా దూలుగా ఉంటాయి అనమాట. అందుకే అనమాట ఒక వారం రోజులు 10 రోజులు ఎండబెట్టామని అనుకో, దాని తర్వాత ఫైల్స్ ఉండేవాళ్ళు 3 రోజులకు ఒకసారి కర్రీ చేసుకొని తినేస్తే ఎలా వచ్చిన ఫైల్స్ మళ్ళీ మెల్లమెల్లగా అలా తగ్గుతాయి అనమాట. ఎన్ని రోజులు అని మీరు అనుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే తగ్గే వరకు తినండి. దీనివల్ల ఎటువంటి నష్టమేం లేదబ్బా. ఇది మంచి చేస్తే తప్ప చెడైతే చేయదు. ఫైల్స్ ఉండే వల్లే కాదు, ఫైల్స్ లేని వాళ్ళు తిన్నా కూడా జీవితంలోపు ఫైల్స్ రాకుండా చేస్తాయి అనమాట. చూసారా, భగవంతుడు ఒక్కొక్క దుంపల్లోని కానీ ఒక్కొక్క ఆకుల్లోపు మన దేహంలో ఉన్న అవయవాన్ని ప్రతి ఒక్కటి మెరుగుపరిచే లక్షణాలు ఒక్కొక్క మొక్కలోపు దుంపల్లోని ఇలా ఉంటాయి. కానీ ఈ జనరేషన్లో ఉండేవాళ్ళు ఏంటంటే అందరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్లే చాలామంది యూత్ కానీ బలహీనత పడుతున్నారు. కానీ అప్పుడు తినే ఫుడ్ కానీ తింటే ప్రతి ఒక్కరు బలంగా ఉంటారు కదా. ఇదే కాదబ్బా, నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియోలోని మీ అందరు ఉపయోగపడిందే తప్ప 100% క్యూర్ అయినవే తప్ప మీ అందరు ఫేక్ వీడియోలు పెట్టను. ఫేక్ వీడియోలు పెట్టుకుని నా పేరు నేను ఎందుకు పాడు చేసుకుంటాను చెప్పండి. అందుకే అనమాట, పేర్లోనే ఉండి లోకేష్ ఫార్మర్ అనే పేరు ఊరికే పేరు పెట్టుకోలేదు. ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క మొక్కల కోసం మీ అందరూ తెలుసుకోవాలి, వాడాలి, ఆరోగ్యం ఉండాలి అనేసి. మరి ఇప్పటికైనా సరే ఈ దూలకంద కోసం మీకు అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్లోని చాలామంది ఫైల్స్కి ఇబ్బంది పడేవాళ్ళు, బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దయచేసి వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఏమో నా వీడియో వాళ్ళకి ఉపయోగపడవచ్చేమో. ఫైల్స్ కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ నేను చెప్పిన మార్గం ఇది ఒకటనమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకంతేకాకుండా మీ చల్లని చేత్తో సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేస్తే అది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దయచేసి మీ అమూల్యమైన కామెంట్ కూడా నాకు తెలియపరచండి. నాకు తెలిసినవి ఏదైనా ఉంటే మీకు వీడియో చేసి మీ చెంత చేర్పిస్తా. ఉంటాను ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్, జై హింద్.